అసెంబ్లీలో ఎంటర్ అయిన తర్వాతనే కాంట్రాక్ట్ వర్కర్లను తీసుకుపోయి ఆఫ్కాస్లో చేర్చారు. మీకు కరెక్ట్గా నెలపోతూ కరెక్ట్ నెలలో జీతం ఇస్తామన్నారు. జీతం వేస్తున్నారు, బాగానే ఉంది సార్. ఆ రోజు మాకు కాంట్రాక్ట్ తీసేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆ రోజు మాకు చెప్పారు. ఇంతవరకు దాని గురించి మాకు స్పందన లేదు. ఇంతవరకు దానికి ఏదన్నా కానీ మాకు చేస్తే మీరు ఏదన్నా దాన్ని ఉపయోగపడే విధంగా చేయండి సార్. 26వ తారీఖు నుండి మా సమ్మెకు పిలుపునిచ్చినారు. అయినా కానీ మేము దాంట్లోకి వెళ్లకుండా చేయకుండా ఇంకా మీరు మీ మనసు కరుగుతాయని చెప్పే ఉద్దేశంతో మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. అయినా మీరు మనసు కరగలేదు మీకు. మేము మాత్రము 3వ తారీఖు నుండి ఈ స్ట్రైకును ఖచ్చితంగా మేము వేరే విధంగా తీసుకుపోతామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. మేము చేసే పనులు గుర్తిస్తున్నామని చెప్తూనే ఉన్నారు. కానీ నేను గెలిచిన తర్వాత వీళ్ళందరికీ పర్మనెంట్ చేస్తాను, రెగ్యులర్ చేస్తానని మీరు చెప్పినారు. కానీ మాట తప్పుతున్నారు. మేము చేసే పని 4 గంటల నుంచి చీకట్ల నుంచి పోతే మమ్మల్ని అసహించుకునే వాళ్ళే. కరోనా టైంలో చేసినాము పని. మాకు రెగ్యులర్లే, చనిపోయిన వాళ్ళకి ఉద్యోగాలే, 60 ఏళ్ళకి దిగిపోవాలి అంటే ఎలా దిగిపోవాలి? మాకు ఆధారం ఏంటి? మాకు పింఛన్ ఏర్పాటులే, పర్మనెంట్ లే, జీతాలు ఏమి సరిగా అనుకూలంగా ఇవ్వడమే లేదు. మేము పెంచిన జీతాలు పెంచినామంటున్నారు. ప్రజలందరూ మీకు ఇంత జీతం అంటున్నారు. మాకు ఎక్కడ ఇస్తున్నారు జీతాలు? 12,000 15,000 కంటే జాస్తి ఇవ్వడం లేదు. 28,000 చేస్తామని చెప్పి మీరు ఇవ్వడం లేదు. ఏంటి ప్రభుత్వం ఇది? మమ్మల్ని ఎవరు పట్టించుకోవడమే లేదు. గుర్తే లేదు. మేము చేసే పని అయితే మీరు మా ముందున్నారు. మాకు మీరే అన్నిటికీ ఆధారం అని మమ్మల్ని ప్రభుత్వాలు. కానీ వెనక పడేది మేమే. మీ మంచంలో బియ్యి పేడ ఉత్త రొచ్చు అన్ని ఎత్తుతూనే ఉన్నాం. ముట్టుబట్టలతో సహా మమ్మల్ని ఆదుకునేవారే లేరు. మేము చేసే పని ఏంటి? మాకు ఫలితం ఏంటి? మాకు జీతాలే, పర్మనెంట్లే, చనిపోయిన వారికి ఉద్యోగాలే. 60 ఏళ్ళకి దిగిపోవాలంటే ఎలా దిగిపోతాము? మా కష్టానికి ఫలితంగా ఏదో ఒకటి చేయాలి కదా. చేసి నిరూపించండి. మళ్ళీ మీరు ఇప్పుడు దిగిపోతారు. మాకు ఎవరు చేస్తారు? పర్మనెంట్ చేయాలి. కానీ కాంట్రాక్ట్ కింద ఉండే దాన్ని తీసుకుపోయి కానీ వేసినారు. ఏ దానికి ఫలితం లేకుండా చేసినారు మమ్మల్ని. మేము నీకు మళ్ళీ ఓట్లు వేసి గెలిపించాలి అంటే మాకు చేసేది ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి, చనిపోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, 60 ఏళ్ళలో దిగిపోయిన వారికి ఏదో ఒక ఆధారం తీసుకెళ్ళి ముట్టగా చెప్పించాలి. అమ్మ ఒడిలే, 45 ఏళ్ళులే, ఏమిలే, మాకు ఏమి గుర్తింపే లేదు. అసలు మాలో కొందరికి పింఛన్లు కూడా రావడం లే. ఏదో ఈ పరిస్థితి మాకేం అర్థం కావడం లేదు. కానీ వాళ్ళను గుర్తుపెట్టుకొని మేము అడిగినది తనలో మాకు చేయాలని మేము అడుగుతూ ఉంటాం పెద్దలను. సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. 27వ తారీఖు మాకు సమ్మె పిలుపునిచ్చినారు. కానీ మేము సానుకూలంగానే స్పందించినాము. రేపు 3వ తారీఖు నిరవధిక సమ్మె చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు గవర్నమెంట్ సహకరించి మా కోరికలు నెరవేర్చమని కోరుకుంటున్నాము.